ఎగ్జామ్స్ దగ్గర పడుతున్నాయా? ఫోకస్ రావట్లేదా? ఈ రూల్స్ ఫాలో చేస్తే మీ ఫోకస్ లేజర్‌లా షార్ప్ అవుతుంది. రూల్ నెంబర్ 1, క్లియర్ ప్లాన్ ఈజ్ పవర్. నేను ఈ సిలబస్ ఎలా కవర్ చేస్తాను అనేది రాసుకోవాలి. ఇప్పుడు కొత్త టాపిక్స్ ఏవి కూడా చదవకూడదు. మీరు రెండోసారి రివిజన్ చేయలేని టాపిక్స్ ఏవన్నా ఉంటే కనుక మీరు వాటి జోలికి ఇప్పుడు వెళ్ళొద్దు. ఎక్స్ట్రా మార్క్స్ స్కోర్ చేయాలి అని తపన పడొద్దు. మీరు ఇప్పటిదాకా చదివినవి ఇప్పటికే రివైజ్ చేసేవి మాత్రమే మీ ప్లాన్‌లో పెట్టుకోండి. మీరు ఒక టాపిక్ 2 సార్లు రివైజ్ చేయలేకపోతే ఆ టాపిక్‌ను ఇప్పుడే వదిలేయండి. మీరు కనీసం 2 సార్లు రివైజ్ చేయగలిగితేనే ఆ టాపిక్‌ను మెయిన్ కవరేజ్‌లో పెట్టుకోండి. సో, ఈ విధంగా మీరు ప్లాన్ చేసుకుంటే మీ రివిజన్ చాలా క్విక్‌గా అయిపోతుంది. ఇలా చేస్తే మీకు ఖచ్చితంగా బెస్ట్ మార్క్స్ వస్తాయి. రూల్ నెంబర్ 2, క్లీన్ స్టడీ డెస్క్. క్లీన్ స్టడీ డెస్క్ ఈజ్ ఈక్వల్ టు క్లీన్ మైండ్. మీరు చదివే ప్లేస్ చాలా క్లియర్‌గా ఉండాలి. ఎటువంటి క్లటర్ లేకుండా, ఎటువంటి అన్నెసెసరీ మెటీరియల్స్ లేకుండా క్లీన్‌గా పెట్టుకోండి. మీ డెస్క్ మీద ఉండాల్సినవి ఇవి మాత్రమే. ఒక బుక్, ఒక పెన్, ఒక చిన్న నోట్‌బుక్. మీరు ఎక్కడైతే చేత్తో రాసుకోవాలనుకుంటున్నారో, ఏవైతే బుల్లెట్ పాయింట్స్ లాగా రాసుకోవాలనుకుంటున్నారో అవి మాత్రమే రాసుకునే వీలున్న చిన్న నోట్‌బుక్ పెట్టుకోండి. మీకు అన్ని బుల్లెట్ పాయింట్స్ ఒక్కసారి చూసుకోవడం వల్ల మీకు మొత్తం సిలబస్ మీద పూర్తి కాన్ఫిడెన్స్ వస్తుంది. అనవసరమైన వస్తువులు ఏవి పెట్టుకోకుండా మీకు ఓన్లీ కేవలం వీటి వరకే పెట్టుకోండి. రూల్ నెంబర్ 3, కామ్ బ్రెయిన్. మీ డెస్క్ మీద ఒక చిన్న ప్లాంట్ పెట్టుకోండి. లేదంటే ఏదన్నా ఒక చిన్న ఆర్టిఫిషియల్ ప్లాంట్ అయినా పెట్టుకోండి. సో, దీనివల్ల మీ బ్రెయిన్‌కి బోర్ కొట్టినప్పుడల్లా అటు గ్రీనరీ కనిపిస్తే కనుక మీ బ్రెయిన్‌ని అది శాంతపరుస్తుంది. సో, కామ్ బ్రెయిన్ విల్ స్టోర్ మోర్ ఆఫ్ యువర్ సబ్జెక్ట్. ఐస్ కూడా చాలా ఫ్రెష్‌గా అనిపిస్తుంది. మైండ్ చాలా రిలాక్స్‌డ్‌గా ఒక మెడిటేటివ్ పాయింట్‌లో ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఫోకస్ మీకు న్యాచురల్‌గా పెరుగుతుంది. రూల్ నెంబర్ 4, ఫోన్ ఈజ్ యువర్ బిగ్గెస్ట్ ఎనిమీ. చదువుతున్నప్పుడు మీ ఫోన్‌ని మీ రూమ్ బయట మాత్రమే పెట్టండి. ఖచ్చితంగా సైలెంట్‌లో పెట్టండి. మీరు ఒక టాపిక్ చదువుతుంటే మధ్యలో ఇంకో టాపిక్‌కి స్విచ్ ఎప్పుడూ అవ్వకండి. ఒక టాపిక్ కంప్లీట్ చేసిన తర్వాత మాత్రమే మీరు ప్రాపర్‌గా బ్రేక్ తీసుకోండి. రూల్ నెంబర్ 5, స్మార్ట్ బ్రేక్ సిస్టమ్. ప్రతి 50 నిమిషాలకి ఒక 5-10 నిమిషాల వరకు ఒక చిన్న బ్రేక్ తీసుకోండి. ప్రతి 1 అవర్‌లో మీరు 50 మినిట్స్ మాత్రమే చదవడానికి ఉపయోగించుకోండి. 5-10 మినిట్స్ చిన్న బ్రేక్ తీసుకోండి. ఇది మీ బ్రెయిన్‌కి కన్సాలిడేషన్ టైం ఇస్తుంది. మీరు చదివినది లాంగ్ టైమ్ మెమరీలో స్టోర్ అవుతుంది. ప్రతి 30 మినిట్స్‌కి ఒకసారి లేచి మీ బాడీని స్ట్రెచ్ చేయండి. బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుంది. అలానే మీ బ్రెయిన్ కూడా అలర్ట్‌గా ఉంటుంది. రూల్ నెంబర్ 6, డైట్ ప్లస్ స్లీప్ ఈజ్ ఈక్వల్ టు మెమరీ పవర్. సో, ఎగ్జామ్ టైంలో చాలామంది ఫుడ్‌ని అవాయిడ్ చేస్తారు. లేదా హెవీ ఫుడ్ తింటారు. అలానే నిద్ర కూడా సరిగ్గా పోరు. బట్ ఎగ్జామ్ టైంలో మీరు హెవీ ఫుడ్‌ని అవాయిడ్ చేయండి. లైట్ అండ్ సాఫ్ట్ ఫుడ్ మాత్రమే ప్రిఫర్ చేయండి. అండ్ మినిమమ్ 7-8 అవర్స్ ఖచ్చితంగా నిద్రపోండి. సో దట్ మీరు నిద్రపోయినప్పుడు మీ బ్రెయిన్ మీరు చదివినదంతా కూడా చక్కగా స్టోర్ చేసుకుంటుంది. సో దట్ విల్ ఇంప్రూవ్ యువర్ మెమరీ. నైట్ ఔట్స్‌ని మీరు అవాయిడ్ చేయండి. అన్‌లెస్ యు ఆర్ ఏ నైట్ ఔల్. రూల్ నెంబర్ 7, మీరు చదువుతూనే రాసుకుంటూ ఉండండి. అంటే మనం చదివేది బుక్‌లో చదువుతున్నప్పుడు ఇక్కడ కొన్ని బుల్లెట్ పాయింట్స్ లాగా గానీ, కొంతమందయితే ఫుల్ సెంటెన్సెస్ లాగా కూడా రాసుకుంటూ ఉంటారు. దట్ విల్ రియల్లీ హెల్ప్ దెమ్ ఎ లాట్. 1 టైమ్ రైటింగ్ ఈజ్ ఈక్వల్ టు 10 టైమ్స్ ఆఫ్ యువర్ రీడింగ్. రైటింగ్ వల్ల మీ బ్రెయిన్ చాలా యాక్టివ్ మోడ్‌లో ఉంటుంది. అలర్ట్‌గా ఉంటుంది. సో, మీరు చదివిందంతా కూడా ఈజీగా గుర్తుండేలాగా స్టోర్ చేసుకుంటుంది. ఫైనల్లీ ఈ రూల్స్ ఫాలో చేస్తే మీరు చదివేది బ్రెయిన్‌లో పర్ఫెక్ట్‌గా స్టోర్ అవుతుంది. లేజర్ లాంటి ఫోకస్ అనేది మ్యాజిక్ కాదు. ఇట్ ఈస్ ఎ సిస్టమ్. సో, సిస్టమ్ ఫాలో అయితే సక్సెస్ డెఫినైట్‌లీ గ్యారంటీడ్. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్.